హలో సాయి కృష్ణ. సి ఈ వీడియోలో నేను మీకు లైక్ హౌ టు హ్యాండిల్ ద టాపిక్ అనేది ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ. సో బిఫోర్ లెర్నింగ్ అబౌట్ హౌ టు ప్రజెంట్ దిస్ వన్ అనేది, సో ఈ టాపిక్ మీరు ప్రజెంట్ చేసే ముందు మీరు తెలుసుకోవాల్సినవి ఎవరైనా సరే లైక్ తెలుసుకోవాల్సినవి ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో అనేది తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ దాని సొల్యూషన్ ఏంటి. ఫస్ట్ పార్ట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ యు ఆర్ ప్రపోజింగ్, అది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి what is the research method that you are using and what is your research framework. So research framework, research method, second thing. థర్డ్ వన్ వచ్చేసి లిటరేచర్ రివ్యూ, మీరు ఏం చేశారు ఏం చదివారు అనేది. ఫోర్త్ వన్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ రిజల్ట్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రికమెండేషన్స్. సో ఫస్ట్ పార్ట్లో మీరు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేస్తారు, దానికి తగ్గ సొల్యూషన్ ఏంటి అనేది మీరు వెతుక్కుంటారు ఫస్ట్. సో యూ విల్ బి నోయింగ్ అబౌట్ దీస్ టూ థింగ్స్ అట్ ఇనిషియల్ స్టేజ్. సో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇట్ అనేది, ఈ రెండు మనకి అవగాహన ఉండాలి. ఉన్నప్పుడే మనం వి స్టార్ట్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ రీసెర్చ్ ఫ్రేమ్వర్క్. రీసెర్చ్ ఫ్రేమ్వర్క్ ఎలా చేస్తాం మనం, ఆ ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకొని వాట్ విల్ బి యువర్ రీసెర్చ్ మెథడాలజీ దట్ యు ఆర్ గోయింగ్ టు చూస్. ఈ రెండు వెరీ రిలేటెడ్. ఓకే, సో దాని తర్వాత వచ్చేది లిటరేచర్ రివ్యూ. దీనిలో వి స్టడీ లాట్ ఆఫ్ థీరీస్ that are related to your problem and related to problem solutions. సో దీనివల్ల మనకి చాలా విషయాలు తెలిస్తే మనం ప్రాజెక్ట్లో ఏమేమి సర్చ్ చేయాలి, దేని గురించి తెలుసుకుంటే మనకి ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. మనం అంటే దేని గురించి అయితే వెతుకుతున్నామో దానికి ఆన్సర్స్ వెతకాలంటే మనం ఏం చేయాలనే విషయం అంతా కూడా వి గెట్ ఇట్ ఫ్రమ్ లిటరేచర్ రివ్యూ. దాని తర్వాత రీసెర్చ్ ఫ్రేమ్వర్క్, అసలు మనం ఈ రీసెర్చ్ ఎలా చేయాలనుకుంటున్నామో, ఏ విధంగా చేస్తే సొల్యూషన్ వస్తుంది, సో దాన్ని మనం ఫ్రేమ్వర్క్ చేసుకోవాలి. సో దాని తర్వాత వాట్ ఈస్ ద రీసెర్చ్ మెథడ్ యూ ఆర్ గోయింగ్ టు అప్లై, inductive research or deductive research approach. So what type of approach we are following, see I will be explaining that too. So inductive approach or deductive approach, what type of methods you are going to use, quantitative method or qualitative method, what is your sample, what is your sample size, why you selected that sample, ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రీసెర్చ్ మెథడాలజీ. రీసెర్చ్ ఫ్రేమ్వర్క్ ఎలా చేస్తాం అనే దానికి ఒక జస్ట్ ఫ్రేమ్వర్క్ స్టైల్. సో దీని తర్వాత డేటా అనాలిసిస్ అండ్ రిజల్ట్స్, అంటే మనం ఏదైతే డేటా సర్వే నుంచో దేని నుంచో కలెక్ట్ చేస్తామో దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు, ఏం రిజల్ట్స్ వస్తాయి, అంటే మనం అనలైజ్ చేసే విధానాన్ని బట్టి, మనం చేసిన పద్ధతిని బట్టి ఫైనలీ అనలైజ్ చేస్తే వి గెట్ సమ్ రిజల్ట్స్. సో రిజల్ట్స్ ఏముంటాయి. తర్వాత రికమెండేషన్స్, అంటే మనం ఇదంతా చేసిన తర్వాత వి ఐడెంటిఫై సర్టన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్, వాటిని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి. సో ఈ కొన్ని ఆస్పెక్ట్స్ని మనం చెప్తాము ఎవరికి, సూపర్వైజర్స్కి. మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ టాపిక్స్ మీద మనం ఎక్కువ చదువుకుంటే, దాని గురించి ఎక్కువ తెలుసుకుంటే సరిపోతుంది. సో సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇనఫ్ టు అండర్స్టాండ్ దిస్, బికాస్ మీరు ఒక 10 minutes to 15 minutes యూ విల్ బి బ్రీఫింగ్ ఇట్. సో ఆల్రెడీ మీరు చదివేసి ఉంటారు నాకు తెలుసు ఒక 2-3 times. సో ఈ ప్రజెంటేషన్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లెట్ us స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. లెట్ us స్టార్ట్ విత్ ప్రాబ్లమ్ డెఫినేషన్. సో ప్రాబ్లమ్ డెఫినేషన్లో మనం తనకి సూపర్వైజర్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సో యూజువల్గా గ్లోబల్గా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో కూడా ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనేది ఇంప్లిమెంట్ చేయటం, యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయటం కామన్ థింగ్. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, ప్రతి ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్లో, ఈవెన్ ఇన్ అవర్ హౌసెస్ లైక్ అవర్ హోమ్స్, we try to maintain certain health and safety situations. Okay, practices ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో దట్ ఇన్ ఆర్గనైజేషన్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఇంప్లిమెంట్. సో మన ఇంట్లో అంటే వేరే. సో వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫస్ట్ ప్రతి ఒక్క కంపెనీలో ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్. సో అది ఇంప్లిమెంట్ చేయడం అనేది, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఆర్గనైజేషన్ యొక్క స్ట్రాటజిక్ డెసిషన్లో ఉంటుంది. అంటే ఇట్స్ ఎ స్ట్రాటజిక్ డెసిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ టు ప్రొటెక్ట్ ఎంప్లాయీస్ హెల్త్ రిస్క్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ టు మేక్ ఎంప్లాయీస్ అవైలబుల్, అంటే ఓకే ఎంప్లాయీస్ సిక్ అవడం కానీ, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ జరిగితే ఎంప్లాయీస్ ఇన్అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు అవైలబుల్ ఉండడానికి అది దోహదపడుతుంది. ఓకే, ఇట్ విల్ బి హెల్పింగ్, ఇట్ విల్ బి సపోర్టింగ్ ఇట్. ఓకే, నెంబర్ 2 అది. నెంబర్ 3 ఏంటి అంటే,
సో యూజువల్గా వెన్ సమ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్, హెల్త్ అండ్ సేఫ్టీ ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఇట్ ఈస్ సిచ్యువేషన్ లైక్ ఆర్గనైజేషన్ ఇస్ నాట్ ప్రాపర్లీ ఫాలోయింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ సిచ్యువేషన్. ఓకే, సో అప్పుడు ఫాలో అవునప్పుడు వాళ్ళ మీద మనం ఆర్గనైజేషన్స్ మీద గవర్నమెంట్స్ అవి లీగల్ అండ్ క్రిమినల్ ఛార్జెస్ వేసి వాళ్ళకి ఫైన్స్ వేస్తుంది అనమాట. సో ఎవరైతే ఎంప్లాయీస్కి ఇబ్బంది కలుగుతుందో, హూ విల్ బి got injured or who are victims of not properly implementing health and safety act, సో వాళ్ళకి ఫైన్స్ వేయటము లేదా పెనాల్టీస్ కట్టేయటం జరుగుతుంది అనమాట, విచ్ విల్ బి ఫినాన్షియలీ లాస్ టు ద ఆర్గనైజేషన్స్. సో ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మెనీ ఆర్గనైజేషన్స్ టు ఇంక్రీజ్ దేర్ ప్రొడక్టివిటీ, వాళ్ళ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఎంప్లాయీస్ని అవసరం కంటే ఎక్కువ లైక్ యూజ్ చేయడం కోసం వాట్ దే డూ ఇస్, దో ఈ హెల్త్ అండ్ సేఫ్టీ యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేసినా కూడా ప్రాపర్ అవేర్నెస్ ఎంప్లాయీస్కి క్రియేట్ చేయకుండా వాళ్ళతో ఎక్కువ పని చేయించుకోవడానికి ట్రై చేస్తాయి. గోట్ ఇట్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి ఉంది, ఇట్లా ఆర్గనైజేషన్స్ చాలా మాల్ ప్రాక్టీసెస్ చేస్తాయి, రాంగ్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేస్తాయి అనేది మనకున్న బేసిక్ ఐడియా అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువ ఉంటాయి, బికాస్ యూజువల్గా వేరే ఆర్గనైజేషన్స్లో వేరే ఇండస్ట్రీస్లో కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, దట్ టు ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ ఇన్ ఇండియాలో, సో లేబర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మోస్ట్లీ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఓకే, అటువంటి సిచ్యువేషన్స్లో సో ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అనేది వెరీ డిఫికల్ట్ అనేది మన ఉద్దేశం. సో దాన్ని బట్టి మనం ఏం ట్రై చేస్తున్నామంటే నిజంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియాలో హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా టెస్ట్ చేయాలనుకుంటున్నాం. దీనికి రెండు మెయిన్ కారణాలు. ఫస్ట్ వన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇండియాలో కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి సో నెంబర్ టూ వచ్చేసి బీబీసీది ఒక సోర్స్ యూజ్ చేసాం మన డాక్యుమెంట్లో. అకార్డింగ్ టు దట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ రిపోర్టే కావు అని. ఓకే, సో దీస్ టూ ఇష్యూస్ని మనం బేస్ చేసుకొని మనం ఏం ట్రై చేస్తున్నాం అంటే, సో వీ వాంట్ టు వెరిఫై వెదర్ ఓఎస్హెచ్ఏ అనేది అంటే ఈ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ అనేది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియాలో. సో దానికి ఇదే మన సొల్యూషన్ ఏంటంటే వీ వాంట్ టు టెస్ట్ ఇట్ వెదర్ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని. దీనికి వీ హ్యావ్ సెలెక్టెడ్ 2 to 3 ఆర్గనైజేషన్స్ ఇన్. సో ఒక 2 ఆర్గనైజేషన్స్ తీసుకుందామని చెప్పండి. ఓకే, సో బిఎన్ఆర్ హౌసింగ్ అని ఒకటి, అండ్ కాన్స్ట్రక్ట్స్ కన్స్ట్రక్షన్స్ అని ఒకటి, రెండు కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్కి సంబంధించిన కొంతమంది లేబర్ని మనం సర్వే చేసి వీ కలెక్టెడ్ సమ్ డేటా అండ్ వీ ట్రై టు టెస్ట్ ఇట్. దట్ ఈస్ అవర్ సొల్యూషన్. సో మనం వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేటాని బేస్ చేసుకొని అనాలిసిస్ చేస్తే we get a solution, and based on which we will be making some recommendation to the organizations. Okay, this is all about problem and proposal solution. Manam implement chese solution enti, we are taking 2 organizations in India and labor working in those organizations. Labor okade kaadu, different roles lo panchese employees working in that organization, and వాళ్ళ రెస్పాన్సెస్ని బట్టి వీ వాంట్ టు టెస్ట్ వెదర్ హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేశారా లేదా అని. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్. సో ఈ విషయం చెప్తాం అనమాట. సో బికాస్ ఆఫ్ ఈ ఒక్క పారాగ్రాఫ్ చూసినప్పుడు వీ షుడ్ స్పీక్ అట్లీస్ట్ 3 to 4 minutes. నెక్స్ట్ మన రీసెర్చ్ ఎయిమ్. సో బేస్డ్ ఆన్ దిస్ ప్రపోజల్, మనం అనుకున్న ప్రపోజల్ ప్రకారం, సో వీ వాంట్ టు వెరిఫై వెదర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ health and safety measures in construction and industry is happening or not. ఓకే, అది మన రీసెర్చ్ ఎయిమ్. దానికి తగ్గ రీసెర్చ్ క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటాం. ఇక్కడ మన డాక్యుమెంట్లో చూసామనుకోండి, మనం దీన్ని ప్రూవ్ చేయడానికి ఏం ట్రై చేస్తున్నాం అంటే, ఫస్ట్ థింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ అనేది ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేశారా లేదా. సో we will be aware of it by asking few questions to the employees. Okay, so
ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్లిమెంట్ చేశారా లేదా. సెకండ్ వచ్చేసి ఆర్గనైజేషన్స్లో హెజార్డ్స్ ఉన్నాయా లేవా. సో వి రివ్యూ దాట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్కి అవేర్నెస్ ఉందా లేదా. సో ఇక్కడ చూడొచ్చు మనం, అంటే డివైడ్ చేసామన్నమాట. ఎట్లా చెప్పొచ్చు మనం ఆర్గనైజేషన్లో హెల్త్ అండ్ సేఫ్టీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారా లేదా అంటే, ఆర్గనైజేషన్లో సక్సెస్ఫుల్గా హెల్త్ అండ్ సేఫ్టీ అనేది ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ గురించి ఎంప్లాయీస్కి చాలా అవేర్నెస్ ఉంటుంది, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఏదన్నా హెల్త్ అండ్ హెజార్డస్ సిచ్యువేషన్, అక్కడ షార్ప్ థింగ్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి అంటే మనకి సమ్ వెన్ వీ నో సమ్ ఇన్సిడెంట్స్, పాసిబుల్ ఇన్సిడెంట్స్ అవుతాయి అన్నప్పుడు ఎంప్లాయీస్ విల్ నో అబౌట్ హూమ్ టు రిపోర్ట్ ద సిచ్యువేషన్ అండ్ వీ కెన్ స్పీక్ హౌ దే ఆర్ రెస్పాండింగ్ టు ఇట్. ఎంప్లాయీస్ ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఆ అవేర్నెస్ ఉంటుంది. అండ్ ఇంకోసారి ఏంటంటే ఎంప్లాయీస్కి వాటిని ఓవర్కమ్ చేసేలాగా ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ థింగ్స్ ఉన్నాయి అనుకోండి, మేబీ వీళ్ళే వెళ్ళి ఒక బోర్డు తీసుకొచ్చి ఇక్కడ హెజార్డస్ సిచ్యువేషన్ ఉందని దే కెన్ కీప్ ఇట్. ఇన్ దట్ వే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఉండాలి. నెంబర్ టూ, దాన్ని మనం ఎంప్లాయీ రెస్పాన్సివ్నెస్ ఆర్ ఎంప్లాయీ బిహేవియర్స్ అంటాం. ఓకే, నెంబర్ ఫోర్ వచ్చేసి లాస్ట్ వన్, ఎంప్లాయీస్ని స్ట్రాటజీ క్రియేట్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ చేస్తున్నారా లేదా. ఓకే, సో ఈ ఆస్పెక్ట్స్ని డివైడ్ చేసి, అంటే హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంట్ అయితే ఇవి ఖచ్చితంగా చేస్తారు అని అర్థం. అవి ఖచ్చితంగా చేస్తే హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంట్ చేశారు, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు అని అర్థం. ఓకే, ఈ ఫోర్కే మనం హైపోథెసిస్ క్రియేట్ చేసుకున్నాం. ఏంటి, నెంబర్ వన్, హెల్త్ అండ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్. అది ట్రూ ఆ ఫాల్సా అని టెస్ట్ చేయడానికి వీ డిడ్ హైపోథెసిస్ టెస్టింగ్. నెక్స్ట్, ఎంప్లాయీస్ ఆర్ హ్యావింగ్ అవేర్నెస్ అబౌట్ హెల్త్ అండ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్, ఎస్ ఆర్ నో. ఓకే, ఎంప్లాయీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ అనేది హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ని తగ్గిస్తుంది. నెంబర్ ఫోర్, ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ హెల్త్ అండ్ సేఫ్టీ రెడ్యూసెస్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్. సో ఈ ఫోర్ మీద మనం అనాలిసిస్, అంటే మన రీసెర్చ్ ఇప్పుడు జనరల్ సింపుల్గా హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ 4 ఏరియాస్ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. అండర్స్టూడ్. సో ఇది మన ఫ్రేమ్ వర్క్. హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఏం చెప్తాయంటే ఇవన్నీ జరిగితే హెల్త్ అండ్ సేఫ్టీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్. సో దీన్ని బేస్ చేసుకొని ఫ్రమ్ ద థీరీస్ వి రైట్, we identified these are important strategies that we considered when health and safety implementation is considered, based on which we decide health and safety అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిందా లేదంటే. ఇవి 4 జరిగితే అంటే ఆర్గనైజేషన్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో హెల్త్ అండ్ సేఫ్టీని ఇష్యూస్ని టెస్ట్ చేసి ఏమైనా ఉంటే వాటికి ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ ఇంప్లిమెంట్ చేసి, నెక్స్ట్ ఎంప్లాయీస్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండి కంటిన్యూస్ అవేర్నెస్. నెక్స్ట్, ఎంప్లాయీకి రెస్పాన్సిబుల్ బిహేవియర్ వచ్చేలాగా చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం ఆర్గనైజేషన్లో చూస్తూ ఉంటాం, మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తారు. ఏంటంటే హెల్త్ అండ్ సేఫ్టీ బెల్ మోగుతుంది, అందరు పరిగెట్టుకుంటూ కిందికి వస్తారు. ఏంట్రా అంటే, సో ఇట్స్ మాక్ డ్రిల్ అనమాట. ట్రైనింగ్స్, మాక్ డ్రిల్స్ ఇట్లాంటివి కండక్ట్ చేస్తే ఎంప్లాయీస్కి అవేర్నెస్ వస్తుంది, ఓకే ఈ సిచ్యువేషన్లో మనం ఇట్లా రియాక్ట్ అవ్వాలి అని. సో యూజువల్గా మూవీస్లో చూసినా కూడా సైరన్ మోగ్గానే వర్కర్స్ అందరూ పరిగెడుతూ ఉంటారు బయటికి, ఇన్ దట్ వే. సో ఆ సిచ్యువేషన్లో అలా బిహేవ్ చేయాలి, ఇంకో సిచ్యువేషన్లో ఇంకోలా బిహేవ్ చేస్తారు, ఇన్ దట్ వే. సో ఈ 4 ఆస్పెక్ట్స్ని మనం బేస్ చేసుకొని వీ కండక్ట్ సర్వే అనమాట. వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు వెన్ సైరన్ రైజెస్ వాట్ యూ డూ, యూ గో అవుట్ ఆర్ నాట్, అట్లా. ఇవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దానిలో క్వశ్చన్ ఉంటుంది, వెన్ యూ ఆర్ నాట్ హెల్దీ విల్ యూ వర్క్ ఫర్ ఆర్గనైజేషన్. సో అట్లా అట్లాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు వీ అండర్స్టాండ్ దట్ పీపుల్కి అవేర్నెస్ ఉందా లేదా అని తెలుస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ రీసెర్చ్ ఫ్రేమ్ వర్క్. సో ఇప్పుడు రీసెర్చ్ మనం దిస్ ఈస్ రీసెర్చ్ ఫ్రేమ్ వర్క్, దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ. బేస్డ్ ఆన్ దీస్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రేమ్ వర్క్ చేసేటప్పుడు వీ కండక్ట్ సర్టైన్ లిటరేచర్ రివ్యూ రీసెర్చ్. సో థీరీస్, మనం ఏమేమి థీరీస్ చదివామనే దానికి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఏమేమి లాస్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ యాక్ట్ 1970 అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంది, అకార్డింగ్ టు విచ్ హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాబట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించిన బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ యాక్ట్ 1996 అని ఇండియాలో అదొకటి ఇంప్లిమెంటెడ్ ఉంది. ఓకే, సో దాని ప్రకారం ఏంటంటే కన్స్ట్రక్షన్ లేబర్కి, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లేబర్కి
దెర్ ఆర్ సర్టెన్ రైట్స్, ప్రివిలేజెస్ అవన్నీ కూడా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇవ్వాలి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లేబర్ లాస్. సో ప్రతి కంట్రీలో కూడా లేబర్ లాస్ ఉంటాయి. ఆ లేబర్ లాస్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇన్ని లాస్ ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే లీగల్ ప్రొటెక్షన్ టు ద ఎంప్లాయీస్. వెన్ వీ సే దట్, ఇప్పుడు మీరు సూపర్వైజర్ చెప్తాను అనుకోండి, సో మనం ఎలా చెప్తామంటే దెర్ ఆర్ సెవెరల్ లాస్ దట్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ద లిటరేచర్ రివ్యూ. వీ హ్యావ్ స్టడీ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ there are several laws that are legally supporting labor who are working for the construction companies. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడికి. ఓకే, పెద్ద సింపుల్ కొన్ని లాస్ ఏంటివంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ యాక్ట్. ఓకే, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్. నెక్స్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్. నెక్స్ట్ వచ్చేసి దెర్ ఆర్ సమ్ రెగ్యులర్ లేబర్ లాస్ అని చెప్పండి. దెర్ ఆర్ సమ్ అంటే వాట్ ఆర్ దే అంటాడు వాళ్ళు. సో లేబర్ లాస్, దెర్ ఆర్ లేబర్ లాస్ అని చెక్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ మీరు లేబర్ లాస్ ఏమన్నా ఒకసారి చూడండి, మన బుక్లో ఉంటాయి వేరే లాస్ కొన్ని, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత యూజువల్గా కన్స్ట్రక్షన్ సైట్స్లో హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంట్ చేయడానికి ఏమి ఇష్యూస్ ఉంటాయి, జనరల్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ఇష్యూస్ ఏముంటాయి అనేది నెక్స్ట్ టాపిక్ దట్ వి రోట్. సో దెర్ ఆర్ మెనీ టాపిక్స్ దట్ వీ కవర్డ్, ఇవి కొన్ని ఇంపార్టెంట్ అనుకుంది మనం. ఓకే, సో యూజువల్గా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతారంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. సో మేబీ, సో ఇండియాలో డిఫరెంట్ కల్చర్స్ నుంచి డిఫరెంట్ లాంగ్వేజెస్ దే స్పీక్, కాబట్టి కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది వెరీ సివియర్ ఇష్యూ అయిపోతుంది. అండ్ స్కిల్డ్ లేబర్ స్కేర్సిటీ బాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేటెడ్ లేబర్ కానీ, లేదా కొంచెం వేరే లాంగ్వేజెస్ తెలిసిన వాళ్ళు కానీ, ఇంకోటి ఏంటంటే ప్రతి పనికి వెరీ స్కిల్స్ అప్లై చేసే లేబర్ కానీ, అవి కష్టం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో ఖచ్చితంగా అన్అవాయిడబుల్ ఎన్వైరన్మెంటల్ హెజార్డ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అంటే వర్క్ ప్లేస్ ఎన్వైరన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా దే హ్యావ్ టు యూజ్ రాడ్స్, దే హ్యావ్ టు యూజ్ కెమికల్స్, ఇలా ఇవి అన్అవాయిడబుల్ ఎన్వైరన్మెంటల్ హెజార్డ్స్. ఓకే, స్క్యూడ్ పర్సెప్షన్ ఆఫ్ రిస్క్, అంటే ఏం కాదులేనే భావం ఎక్కువ ఉంటుంది లేబర్ దగ్గర. సో దే ది లో అండర్స్టాండ్స్ ఏంటంటే దే అండర్ ఎస్టిమేట్ సిచ్యువేషన్స్ అనమాట. దానివల్ల హెల్త్ అండ్ సేఫ్టీ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంప్లాయ్కి అన్నీ చెప్తాం, ఇది ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అన్నీ చెప్పినాక కూడా, సో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళొద్దు, ఇలా జరిగినప్పుడు ఇలా చేయాలి, వాట్ ఎవర్ సిచ్యువేషన్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఇట్లా వర్క్, వాట్ ఎవర్ వి సే. సో వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి పర్సెప్షన్ వాడు చేసేసుకుంటాడు, బికాస్ వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తారు సిచ్యువేషన్స్ని బికాస్ ఆఫ్ దాట్. సో అవి ఛాలెంజెస్. అండ్ యూజువల్గా అకార్డింగ్ టు అవర్ థీరీస్, మనం ఈ రిస్క్స్ రాకుండా, హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాన్ని కూడా వీ హ్యావ్ స్టడీడ్ సమ్ థీరీస్. ఆ థీరీస్ నుంచి వీ ఐడెంటిఫైడ్ దట్ ఖచ్చితంగా ఎవ్రీ టైమ్ వర్క్ ప్లేస్ హెజార్డ్స్ని చెక్ చేసుకుంటూ వాటికి సొల్యూషన్స్ ఎట్లా, ఏం చేయాలి, వాటికి ఎక్కువ ఇంపాక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ పాలసీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా, ఎక్కడన్నా ల్యాగ్స్ ఉన్నాయా అంటే మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయాం అనేది ఆర్గనైజేషన్స్ వెరిఫై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ లేబర్ యొక్క అవేర్నెస్ ఎంత ఉంది మనం ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ గురించి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండాలి. అండ్ ఇట్ ఈస్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే లేబర్ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయాలి ఓఎస్హెచ్లో, ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీలో. ఓకే, సో దీస్ ఆర్ సమ్ స్ట్రాటజీస్, అవి మనకి హెల్ప్ అవుతాయి అనమాట హెల్త్ అండ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ని సక్సెస్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం. సో దీస్ ఆర్ సమ్ థీరీస్ దట్ ఐ హ్యావ్ స్టడీడ్ ఫ్రమ్ లిటరేచర్ రివ్యూ అని యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నెక్స్ట్ దీని తర్వాత, సో కన్సిడరింగ్ దిస్ రీసెర్చ్ ఫ్రేమ్వర్క్, ఈ ఫ్రేమ్వర్క్ని ప్రూవ్ చేయడం కోసం వీ హ్యావ్ కండక్టెడ్ సమ్ ప్రైమరీ రీసెర్చ్. సో ప్రైమరీ రీసెర్చ్ అంటే వీ హ్యావ్ కండక్టెడ్ సమ్ రీసెర్చ్. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి నేను ఏదైతే రీసెర్చ్ మెథడ్ వాడానంటే, సో ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్. సో ద అప్రోచ్, మనం రీసెర్చ్ అప్రోచ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ద రీసెర్చ్ అప్రోచ్ దట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఈస్ డిడక్టివ్ అప్రోచ్, డిడక్టివ్ రీసెర్చ్ అప్రోచ్. మనకి రెగ్యులర్గా రీసెర్చ్ అప్రోచెస్ రెండు రకాలు ఉంటాయి, ఇండక్టివ్ అప్రోచ్ అండ్ డిడక్టివ్ అప్రోచ్. అబ్డక్టివ్ అని ఇంకోటి మూడోది కూడా ఉంటుంది. అబ్డక్టివ్ అనేది ఇండక్టివ్ డిడక్టివ్ యొక్క కాంబినేషన్ అనమాట. ఓకే, వాటి గురించి పెద్దగా చెప్పినా కదా. సో యూ కెన్ సే వన్ సూపర్వైజర్ ఆస్ వాట్ ఈస్ ఇండక్టివ్, నేను చెప్తా ఇప్పుడు, చెప్పవచ్చు. అబ్డక్టివ్ అంటే ఏంటనేది మీరు చెప్పవచ్చు. అబ్డక్టివ్ ఏబిడి యూస్, డిడక్టివ్లో ఏబిడి అంతే. అబ్డక్టివ్ రీసెర్చ్, డిడక్టివ్ రీసెర్చ్, ఇండక్టివ్, డిడక్టివ్, అబ్డక్టివ్, ఈ 3 టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఉంటుంది. అబ్డక్టివ్ రీసెర్చ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ రీసెర్చ్. రెండు పనులు చేస్తే, రెండు చేస్తే దాన్ని మనం అబ్డక్టివ్ రీసెర్చ్ అంటాం. చలో ఇప్పుడు మనం వి ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇండక్టివ్ బిఫోర్
అండర్స్టాండింగ్ అబౌట్ డిడక్టివ్ అప్రోచ్, లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ఇండక్టివ్ అప్రోచ్. జనరల్గా ఏంటంటే మనం ఒక రీసెర్చ్ కండక్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం కొత్త విషయం ఏదన్నా కనిపెడదాం. అసలు భూమి మీద లేని విషయం ఒకటి కనిపెట్టామనుకోండి, కొత్త థియరీ ఒకటి క్రియేట్ చేసామనుకోండి, దాన్ని మనము ఇండక్టివ్ రీసెర్చ్ అంటాం. సో వి డూ రీసెర్చ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ, దాన్ని ఇండక్టివ్ రీసెర్చ్ అంటాం. సో అదే డిడక్టివ్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు కొన్ని థియరీస్ చదివాము, ఆ థియరీస్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి, దాన్ని మనం డిడక్టివ్ అప్రోచ్ అంటాం. ఇప్పుడు మనం చేసేది డిడక్టివ్ అప్రోచ్, ఎందుకంటే వీఆర్ ప్రూవింగ్ థియరీస్. సో ఇక్కడ లిటరేచర్ రివ్యూలో వీ హ్యావ్ స్టడీడ్ సమ్ థియరీస్. యువర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇది, దానివల్ల ఇది ఇంపార్టెంట్, ఇలా చేస్తేనే అది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినట్లు, ఇలా కొన్ని థియరీస్ వీ హ్యావ్ స్టడీడ్. ఆ థియరీస్ని వీఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, మన రీసెర్చ్ ఫ్రేమ్వర్క్లో ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఏంటి అంటే, ఖచ్చితంగా హెల్త్ అండ్ సేఫ్టీ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ స్ట్రాటజీ ఉండాలి ఆర్గనైజేషన్లో. నెక్స్ట్ ఎంప్లాయీస్కి వాటి గురించి అవగాహన కల్పించి ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్ని హెల్త్ అండ్ సేఫ్టీ ప్రిన్సిపల్ క్రియేషన్లో యూజ్ చేసుకొని ఉండాలి, అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, సో ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ, ఏమన్నా మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటే, అంటే డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకుంటూ మనం ఫిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేస్తేనే హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంట్ చేసినట్టు. అదే కదా మనం చదివాం థియరీస్లో, ఆ థియరీని మనం ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం ఫర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇన్ ఆర్గనైజేషన్. వీఆర్ టెస్టింగ్ దట్ థియరీ అగేన్స్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. సో మనం చదివిన థియరీస్ని ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి వీ కాల్ ఇట్ ఏ డిడక్టివ్ అప్రోచ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్తాం సూపర్వైజర్కి, సార్ as a part of research methodology I have used a deductive approach, okay, because I am trying to prove how health and safety is implemented in construction industry. So to prove health and safety implementation in construction industry, I learned that this పైన 4 చెప్పాక ఇక్కడ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఫోర్ చేస్తేనే కన్స్ట్రక్షన్ హెల్త్ అండ్ సేఫ్టీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినట్టు. So as I am using these methods, so that's why I am saying I am going to use deductive approach. So deductive approach మనం యూజ్ చేసినప్పుడు మోస్ట్లీ 99.99% we go for quantitative research method. ఓకే, సో ఇక్కడ మనం క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ డిడక్టివ్ అప్రోచ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అని చెప్పాము. నేనేం చెప్తాను అంటే, ద మెథడ్ ఐ హ్యావ్ యూజ్డ్ ఈజ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్. ఇక్కడ మనం రీసెర్చ్ మెథడ్ ఏం యూజ్ చేసాం, క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్. క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ అనేది ఏంటంటే, సో వాట్ ఎవర్ ద డేటా వీ కలెక్ట్, దాన్ని మనం క్వాంటిఫై చేస్తాం. క్వాంటిఫై అంటే క్వాంటిటీ అంటే కొలవగలిగింది, అంటే న్యూమరికల్ వాల్యూస్. సో వీ క్వాంటిఫైడ్, దానికి కీవర్డ్ అంటే మనం చెప్పేటప్పుడు క్వాంటిఫై అంటాం. క్వాంటిఫై అంటే హీ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే న్యూమరికల్ వాల్యూస్లోకి కొలుస్తున్నారు అని. సో మనం డేటాని క్వాంటిఫై చేసి అనాలిసిస్ చేస్తాం, అంటే వీ కలెక్ట్ రెస్పాన్సెస్ ఎస్ ఆర్ నోస్ 1 2 3 4 ఇట్లాంటివి తీసుకొని వాటిని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్లోకి మార్చుకొని, అంటే ఎక్సెల్ షీట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పీపుల్ని మనం అడిగామనుకోండి, మీ ఒపీనియన్ ఏంటి అని, వాడు ఎస్ అని 5 people అని అన్నారు అనుకోండి. రాదర్ దెన్ యూజింగ్ 5 times ఎస్ రాస్తున్నాం కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎస్ ఈజ్ 5, అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5, నో ఈజ్ ఈక్వల్ టు 5. లేదా ఒక 9 people ఎస్ అన్నారు, 10 people 1 person నో అన్నారు అనుకోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 9, నో ఈజ్ ఈక్వల్ టు 1. అట్లా మళ్ళీ మనం వాటిని క్వాంటిఫై చేసుకున్నాం, అంటే మనకి యాక్చువల్గా ఎస్ఎస్ఎస్ఎస్ అని ఉన్నాయి, ఆ ఎస్ఎస్ఎస్లో తీసేసి మనము 9 ఎస్లు 1 నోస్ అట్లా, అంటే న్యూమరికల్ వాల్యూస్లోకి మార్చుకొని అనలైజ్ చేస్తాం అనమాట. సో న్యూమరికల్ వాల్యూస్లోకి మార్చుకుంటేనే వీ గెట్ యావరేజ్ మెథడ్స్ వీ కెన్ పర్ఫార్మ్ రిగ్రెషన్ అనాలిసిస్, కోరిలేషన్ అనాలిసిస్ అట్లా. అవి న్యూమరికల్ వాల్యూస్ లేకపోతే టెక్స్చువల్ కంటెంట్ మీద వీ కెనాట్ పర్ఫార్మ్ ఇట్. టెక్స్చువల్ కంటెంట్ని మనం ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసి, ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆకరింగ్, దాన్ని యూజ్ చేసి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి వాటిని మనం క్వాంటిఫై చేసి దాని మీద మనం డేటా అనాలిసిస్ కండక్ట్ చేస్తాం. ఓకే, సో అందుకు దాన్ని మనం క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటాం, అంటే ద డేటా దట్ వీ కలెక్ట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ quantitative form. So that is the reason why we say it quantitative research. Next, a quantitative data create చేయాలంటే we need to create a survey. సో సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, వెన్ వీ టాక్ టు ఒక 100 పీపుల్ని మనం పర్సనల్గా వెళ్ళి కలిసి మాట్లాడాలంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. సో సేమ్ అంటే దాని ఇంపాక్ట్ తగ్గకుండా, మనం పర్సనల్గా వెళ్ళి కలిసి కండక్ట్ చేసే అనాలిసిస్ యొక్క ఇంపాక్ట్ తగ్గకుండా, అక్కడ వచ్చే రిజల్ట్స్ దాని ఎఫెక్టివ్నెస్ తగ్గకుండా
ఒక రీసెర్చ్ కండక్ట్ చేయాలి అండ్ తక్కువ టైంలో అయిపోవాలి వితౌట్ ఎనీ ఇష్యూస్ అనుకుంటే వి యూజువల్లీ కండక్ట్ సర్వే. వి క్రియేట్ ఏ క్వశ్చనీర్. ఆ క్వశ్చనీర్ని మనము ఎంతమంది కంటే అంతమందికి పంపించవచ్చు, వాళ్ళందరూ ఒకటేసారి రెస్పాన్సెస్ ఇవ్వచ్చు. వాటి తర్వాత మనం అనలైజ్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క పర్సన్ని కలిస్తే మేబీ పర్సన్కి ఒక 10 minutes అయింది అనుకోండి, ఇట్ విల్ బి డిఫికల్ట్ థింగ్ టు టాక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సో ఈజీగా అందరి ఒపీనియన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి సర్వే డిజైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకున్న టైం ఫ్రేమ్లో టు కలెక్ట్ డేటా ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సర్వే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. టు పర్ఫార్మ్ దట్ వీ యూజ్డ్ గూగుల్ ఫార్మ్స్. ఓకే, సర్వే ఎలా కండక్ట్ చేస్తారంటే గూగుల్ ఫార్మ్స్ ఓపెన్ చేసి చూపించండి అన్నాం అనుకోండి. సో సెక్యూరిటీ కన్సర్న్స్ నేను అది డిలీట్ చేసేసాను అని చెప్పండి. ఓకే, నేను అయిపోయింది కదా సార్ నా రీసెర్చ్, నేను దాన్ని డిలీట్ చేసేసాను అని చెప్పండి. దట్ విల్ బి నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, యూ హ్యావ్ ఆల్రెడీ క్వశ్చనర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. సో తర్వాత ఇప్పుడు సర్వే కండక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, మనుషులు కావాలి. ఎవరి మీద సర్వే చేస్తున్నారు, దానికి మనం శాంపిల్ సెలెక్షన్ అంటాం. అంటే ఎవరు వాళ్ళు మన దానికి ఎలా రిలేటెడ్ అని. ఇప్పుడు మీ డాక్యుమెంట్లో మీరు చూసారనుకోండి, సో ఇన్ యువర్ డాక్యుమెంట్ ఇఫ్ యూ క్రాస్ చెక్, సో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో ఆర్ శాంపుల్ సెలెక్షన్లో యూ కెన్ సీ దిస్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, లేబరు, మెషిన్, టెక్నికల్ స్టాఫ్, ఇట్లా ఎంతమంది వాళ్ళు ఉన్నారు ఏంటి అని. సో ఓవరాల్గా 100% ఆఫ్ పీపుల్ వీళ్ళు ఇటువంటి వాళ్ళని, అంటే వాళ్ళు ఎవరు మరి కన్స్ట్రక్షన్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ వ్యాలిడ్ ఆన్సర్స్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అట్లా. ఓకే, సో దీనిలో ఏజ్ ఫ్యాక్టర్స్ 18 years 25 years అట్లా. సో చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, ఈ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి 18 years కంటే చిన్నవాళ్ళు అనుకో, వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చే అంత నాలెడ్జ్ ఉండదు, మెచ్యూరిటీ లేదని. 46 అబోవ్ అంటే, సో తీసుకున్నాం అన్నీ కలెక్ట్ చేసాం, కాకపోతే 18 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ డేటా మనం కలెక్ట్ చేస్తాం అనమాట. గట్ ఇట్. సో ఇవి ఈ సర్వే, ఈ శాంపుల్ అనేది ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం, దాన్నే మనం శాంపుల్ అంటాం. ఈ సెలెక్ట్ చేసిన దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాళ్ళ ఏజ్ 18 years కంటే ఎక్కువ ఉండాలని, ప్లస్ వాళ్ళు ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉండాలని, వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్కి సంబంధించిన ఒక రోల్లో పని చేస్తుండాలని. ఇక్కడ చూస్తే లేబర్, మెషిన్, టెక్నికల్ స్టాఫ్, సూపర్వైజర్స్ రెస్పాండ్ అయ్యారు మనకని అర్థం. ఓకే, సో ఇన్ దట్ వే మనం శాంపుల్ని సెలెక్ట్ చేసుకుంటాం. గాట్ ఇట్. నెక్స్ట్ మనకి ఏముంది, శాంపుల్ సెలెక్షన్ తర్వాత రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్, మనం క్వశ్చనీర్స్ యూజ్ చేస్తాం. వి యూజ్ క్వశ్చనీర్ టు కలెక్ట్ డేటా. ఓకే, అందులో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటికి రెస్పాన్సెస్ ఇస్తారు కాబట్టి దానిలోనే వాల్యూస్ అంటే డేటా అంతా దానిలోనే ఇస్తాడు కాబట్టి రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్ మనకి ఏంటి, క్వశ్చనీర్. గట్ ఇట్. ఇందులో మనం స్కేల్, లికర్ట్ స్కేల్, మా బాబాయ్, సో దీనిలో మనము లికర్ట్ స్కేల్ అనేది యూజ్ చేస్తాం క్వశ్చనీర్లో. ఆల్ రైట్. సో క్వశ్చనీర్లో లికర్ట్ స్కేల్ యూజ్ చేస్తాం. లికర్ట్ స్కేల్ అంటే ఏంటంటే రేటింగ్స్ అనమాట ప్రతిదానికి, దాన్ని లికర్ట్ స్కేల్ అంటాం. 0 to 5 లికర్ట్స్, 1 to 5 లికర్ట్ స్కేల్ అంటాం మనం. ఇక్కడ చూసామనుకోండి, ఇవి జనరల్గా ఇక్కడ 4, 5 అట్లా ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యాపెనింగ్ బట్టి. ఓకే, సో దీన్ని మనం ఇచ్చే వాల్యూని బట్టి రేటింగ్ ఉంటుంది. ఓకే, సో అట్లా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీసెర్చ్ మెథడాలజీ. తర్వాత డేటా అనాలిసిస్లో ఏంటంటే మనము కోరిలేషన్ అనాలిసిస్, లీనియర్ రిగ్రెషన్, హైపోథెసిస్ అని 3 చేస్తాం. ఈ మూడింటిని చేసి వీ ట్రై టు ప్రూవ్ ఆర్ వీ ట్రై టు గెట్ రిజల్ట్స్. ఓకే, సో కోరిలేషన్ అనేది ఏంటి అంటే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి కోరిలేషన్ అనాలిసిస్. సో వాళ్ళు అడగవచ్చు డిస్క్రిప్టివ్ స్టాట్స్, కోరిలేషన్ ఇవన్నీ ఏంటి. సో కోరిలేషన్ అనేది ఏంటి అంటే, మీ దానిలో టార్గెట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్ రెండు ఉంటాయి. సో డిపెండెంట్ వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఆ డిపెండెంట్ వేరియబుల్నే మనం టార్గెట్ వేరియబుల్ అంటాం. సో డిపెండెంట్ వేరియబుల్ అంటే మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం, ఇక్కడ ఏంటి, మనం వీఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్లిమెంటెడ్ అని. సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనం యూజ్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి, ఎంప్లాయీస్కి అవేర్నెస్ ఉంది లేదు, ఎంప్లాయీస్కి అవేర్నెస్ ఉంది లేదనేది సేఫ్టీ స్టాండర్డ్ ఇంప్లిమెంటెడ్ చెప్పడానికి ఎలా రిలేటెడ్, ఈ రెండు ఎలా రిలేటెడ్ అనేది ఈ వాల్యూ చెప్తుంది. ఓకే, 0.156 అంటే ఈ హెల్త్ అండ్ సేఫ్టీ అనేది ఈ వాల్యూ మారేటప్పుడు ఇన్ని రెట్లు మారుతుంది. గాట్ ఇట్. సో ఆర్ లైక్ ఎంప్లాయీ అవేర్
ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ అనేది దిస్ మెనీ టైమ్స్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంటెడ్. అలాగా అలా మనం అంటే దీస్ టూ ఈ రెండింటి మధ్య వీఆర్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్ యూజింగ్ దీస్ థింగ్స్. వీటన్నిటిలో కల్లా ఇఫ్ యూ క్రాస్ చెక్ లేబర్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ వాల్యూ ఉంది. యూజువల్గా కోరిలేషన్ అనేది మ్యాక్సిమం 1 ఉంటుంది, మినిమం 0 ఉంటుంది. ఓకే, సారీ, మినిమం -1 ఉంటుంది. 0 అంటే అసలు ఏం పెద్ద ఇంపాక్ట్ ఏం లేదని. ఓకే, -1 +1 అనేది లార్జెస్ట్ వాల్యూస్. -1 అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని అర్థం, +1 అనేది ఎగ్జాక్ట్లీ పాజిటివ్. అట్లా ఒకటేమో ఆపోజిట్ అనమాట. ఇప్పుడు నేను 1 అనుకో, నువ్వు -1, ఇంకోటేమో నేను 1 అనుకో, నువ్వు కూడా 1, అట్లా. సో అది హయ్యెస్ట్. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని ఏవి ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయనే చెప్తాయి. సో దీనిలో లేబర్ పార్టిసిపేషన్ అనేది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. తర్వాత ఎంప్లాయీ అవేర్నెస్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ అనేది కొంచెం అన్నిటితో పోల్చుకుంటే లీస్ట్ ఉంది. హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్లిమెంటెడ్ అనే ఫ్యాక్టర్ 0.355. ట్రూత్ ఆఫ్ హెజార్డ్. ఇలా ఈ రెండింటి మీద కోరిలేషన్ ఇది అనమాట. ఈ కోరిలేషన్ బట్టి మనం వీ కెన్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ దట్ వీ హ్యావ్ కన్సిడర్డ్ వ్యాలిడ్ ఫ్యాక్టర్సా కాదా. ఆఫ్టర్ దిస్ యూ కెన్ సీ దట్ దెర్ ఇస్ స్లైట్ or like severe relationship between the factors that we are testing. Got it? So అది కోరిలేషన్ అనాలిసిస్. నెక్స్ట్ హైపోథిసిస్ ఏంటంటే దీనికి మధ్య రిలేషన్షిప్ ఉందని ఇక్కడ మనం అర్థమైంది, కానీ నిజంగా దీనికి మధ్య రిలేషన్ ఉందా అనేది ప్రూవ్ చేయడానికి వి యూజ్ హైపోథిసిస్ టెస్టింగ్. ఫస్ట్ ఏంటంటే హైపోథిసిస్ టెస్టింగ్లో నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అని రెండు ఉంటాయి. ఓకే, నల్ హైపోథిసిస్ అంటే ఏంటి అంటే వాట్ యు ఆర్ ట్రయింగ్ టు టెస్ట్. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, సో హెల్త్ అండ్ సేఫ్టీలో ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఉంది అంటే ఇది వేరీ అయితే ఇది వేరీ అవుతుంది అనేది మనం స్టేట్మెంట్ తీసుకుంటాం. దానికి ఆల్టర్నేటివ్ ఇది వేరీ అయితే ఇది వేరీ కాదు అనేది ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. ఓకే, మనం హైపోథిసిస్ కండక్ట్ చేసిన తర్వాత మనకి పీ వాల్యూస్, టీ వాల్యూస్ అవి వస్తాయి. సో మేబీ సిగ్నిఫికెన్స్ వాల్యూ అనుకోండి, పీ వాల్యూ తీసుకోండి. పీ వాల్యూ తీసుకున్నప్పుడు బేస్డ్ ఆన్ ద పీ వాల్యూ వీ కెన్ ఎక్స్ప్లెయిన్. పీ వాల్యూ 0.5 కంటే 0.05, 0.05 అంటే 5%, 0.05 కంటే ఎక్కువ ఉంటే ట్రూ అని, తక్కువ ఉంటే ఫాల్స్ అని మనం వి డిసైడ్ అబౌట్ ఇట్. అలా మనం ప్రతి ఒక్కదానికి రెండింటి మధ్య మనకు అక్కడ ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని వీ కండక్ట్ హైపోథిసిస్ టెస్టింగ్ అండ్ వీ ట్రై టు ప్రూవ్ ఇట్. సో ఇవన్నిటి మధ్య రిలేషన్షిప్ ఉందని ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ఈ పోయిన తర్వాత మనకి లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ అని ఒకటి కండక్ట్ చేస్తాం. లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ మనం ఎందుకు కండక్ట్ చేస్తామంటే, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని యూజ్ చేసుకుంటూ దీని వాల్యూని మనం డిసైడ్ చేయొచ్చా, సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్లిమెంటెడ్ వాల్యూ డిసైడ్ చేయొచ్చా అని తెలియడం కోసం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హెల్త్ అండ్ సేఫ్టీకి ఒక వాల్యూ ఇచ్చాం, దీనికి ఒక వాల్యూ ఇచ్చాం, దీనికి ఒక వాల్యూ ఇచ్చాం, దీనికి ఒక వాల్యూ ఇచ్చాం. వాటిని బేస్ చేసుకొని హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంటెడా కాదా అని చెప్పొచ్చా అనేది ఒక ఈక్వేషన్ అనమాట. ఓకే, కోవేరియన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ రెండింటి మధ్య. ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్, హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్లిమెంటెడ్ అనేది క్యాల్కులేట్ చేయాలి అంటే, దీని వాల్యూ క్యాల్కులేట్ చేయాలంటే ఈ ఈక్వేషన్లో వాల్యూస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇఫ్ యూ టేక్ సమ్ థ్రెషోల్డ్ వాల్యూ అనుకోండి, మనం ఏదైనా థ్రెషోల్డ్ వాల్యూ తీసుకొని హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్కి మనం ఒక 5 వచ్చింది, 3.5 కంటే ఎక్కువ వాల్యూ వచ్చింది అనుకోండి ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే. ఓకే, 3.5 కంటే ఎక్కువ, ఒకటి యావరేజ్ తీసుకోవట్లేదు కదా, 1 2 3 4 అంతే, 3.5 కంటే ఎక్కువ వాల్యూ, 3 కంటే ఎక్కువ వాల్యూ వచ్చింది అనుకోండి, వి మే సే దాట్ ఈజీగా వీ కెన్ సే దట్ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. ఎందుకంటే వీటికి అన్నిటికీ మనము 1 నుంచి 5 దాకా వాల్యూస్ తీసుకున్నాం. 1 నుంచి 3 దాకా మోడరేట్ అనమాట, ఉండొచ్చు ఉండదు, లేదా 3 వచ్చినప్పుడు ఇంటర్మీడియట్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. 3 కంటే 3.01 వచ్చినా కూడా హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంటెడ్ అని అర్థం. ఓకే, సో ఈ వాల్యూస్ 3.3 కంటే ఎక్కువ, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 3.3 అంటే ఇక్కడ మనం 2 ఇచ్చామనుకోండి 0.4 అవుతుంది. ఇక్కడ 2 ఇచ్చామనుకోండి 0.12 into 2 అంటే మనకి మేబీ ఇట్ విల్ బి అగైన్ 24 వస్తుంది. ఇక్కడ ఒక 2 ఇచ్చామనుకోండి. అట్లా మనం ఇచ్చే వాల్యూస్ని బట్టి మేబీ ఇవన్నీ ఇది 3 ఇచ్చి, ఇది 4 ఇచ్చి, ఇది 5 ఇచ్చి, ఇది 6 ఇచ్చి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి.
ఓకే, ఒక ట్రయల్ చేద్దాం, చూపిస్తాను, చెప్తాను. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ 0.2 ఇంటూ 3 అనుకోండి, ట్రూత్ ఆఫ్ హెజార్డ్ వాల్యూ 3 వచ్చింది అనుకుందాం. సో అది 0.6 అవుతుంది. 0.2 ఇంటూ 3 ప్లస్ 0.12 ఇంటూ అదొక 4 ఉంది అనుకుందాం, అప్పుడు 48 అవుతుంది, అంటే 5 అనుకుందాం, 0.5 అనుకుందాం, ప్లస్ థర్డ్ వన్ అగైన్ 12, అదొక 2 అనుకుందాం, అది 2 అనుకుంటే 0.24 వస్తుంది. ఓకే, దాని తర్వాత దానికి మళ్ళీ 5 అనుకుందాం, 0.5 ఇంటూ 4 అనుకుందాం. 4 అంటే ఏమవుతుంది, 0.5 ఇంటూ 4 అంటే అది 2 అవుతుంది, 2 అవుతుంది, ప్లస్ 1.5 ఉంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 3.5 ప్లస్ 4.6 4.84 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 4.84 మనకు వచ్చే వాల్యూ. ఇప్పుడు దీన్ని మనము 3 కంటే గ్రేటర్ దెన్ 3 కాదా అని చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ 3, కాబట్టి వాట్ వి సే సేఫ్టీ స్టాండర్డ్ ఇంప్లిమెంటెడ్ అని చెప్తాం. అంటే మనం సేఫ్టీ స్టాండర్డ్ ఇంప్లిమెంటెడ్ అని కంక్లూజన్ అనమాట. ఈ ఈక్వేషన్ తోటి మనం వీ కెన్ క్యాలిక్యులేట్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్లిమెంటెడ్ ఆర్ నాట్ అనేది. అర్థమైనా? అంటే వీటికి వాల్యూస్ ఇచ్చామనుకోండి, మనం వీటి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, జనరల్గా 1 నుంచి 5 లోపు ఉంటాయి వాల్యూస్. సో నువ్వు ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ ఇచ్చావనుకోండి, బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ దట్ వీ ఎస్టాబ్లిష్డ్, మనం ఇచ్చిన ర్యాండమ్ వాల్యూస్ని బేస్ చేసుకొని హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంటెడా కాదు అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అండ్ సేఫ్ లేబర్ పార్టిసిపేషన్ అనేది 2 అనుకున్నాం అనుకో, 0.1 అవుతుంది, 1 అవుతుంది, ఇది 1 అయింది అనుకోండి, 3.84 ఆన్సర్. ఇది గ్రేటర్ దెన్ 3 ఇంప్లిమెంటెడ్. ఇది 2 కాకుండా 1 అనుకున్నాం అనుకోండి, ఇది 0.5 అవుతుంది, 0.5 తగ్గితే 3.34 అవుతుంది. సో స్టిల్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. సో ఇది 2 అనుకుందాం, ఇది 2 అనుకుంటే 0.4 అవుతుంది, అట్లా. సో ఇవన్నీ కూడా మనం ఇది 0.5, ఇది 1 అంటే ఖచ్చితంగా ఇది 0.5 ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా 1 అనుకున్నాం అనుకోండి, 0.1 వస్తుంది, 12 0.12. సో ఇది 0.2 అనుకుందాం, అన్ని 1 1 ఇచ్చాం అనుకున్నాం, 0.2 0.12 0.12. ఎప్పుడు తీసుకోండి ఎంత వస్తుందో. సో 0.5 ప్లస్ 2 2.01 2.02 2.04. ఇప్పుడు వాల్యూ 2.04. సో 2.04 కాబట్టి ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 3, కాబట్టి వాట్ వి సే హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్ ఈజ్ నాట్ ఇంప్లిమెంట్. అంటే లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారా లేదా సేఫ్టీ స్టాండర్డ్ అనేది ప్రిడిక్ట్ చేయగలదు వెన్ వీ హ్యావ్ వాల్యూస్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ మెన్షన్డ్ హియర్. ఈ 4 ఫ్యాక్టర్స్కి వాల్యూస్ ఉంటాయి. గాట్ ఇట్? సో వీటిని బేస్ చేసుకొని వీ పర్ఫార్మ్ అనాలిసిస్. హైపోథెసిస్ టెస్టింగ్ ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. these are some values that we have achieved. So వీటిని బేస్ చేసుకొని we can say that హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఏంటి అని. గాట్ ఇట్? సో ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని వీ మేక్ సమ్ కైండ్ ఆఫ్ కంక్లూషన్స్. సో వీ కెన్ ఎక్స్ప్లెయిన్, ఇవి చెప్పేసరికి హీ విల్ అండర్స్టాండ్ దట్ వీ పర్ఫార్మ్డ్ సమ్ క్యాలిక్యులేషన్స్ అని. సో నౌ based on the results achieved from the hypothesis testing, we say that కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియాలో కన్స్ట్రక్షన్ సైట్స్లో చాలా హెజార్డ్స్ ఉంటాయి, వాటి వల్ల హెల్త్ అండ్ సేఫ్టీ మీద చాలా ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హ్యావ్ లెస్ అవేర్నెస్ అబౌట్ ద హెల్త్ అండ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్. సో దానికి కారణాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీ కెన్ సే దట్ ఫ్రమ్ ద రిజల్ట్స్ వీ కెన్ సే దట్ అని చెప్పండి. నెక్స్ట్, లేబర్ పార్టిసిపేషన్ ఇన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ అప్గ్రేడ్ ఈస్ లో. అంటే లేబర్ని పార్టిసిపేట్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వర్క్ చాలా తక్కువ ఉందని. వీటన్నిటిని బేస్ చేసుకుని ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాం అంటే ఓసా అనేది ఇంప్లిమెంట్ చేశారు కానీ బట్ నాట్ ప్రాపర్లీ ఫాలోయింగ్ ఇన్ ఇండియా అని చెప్తాం. ఓకే, దట్ ఈస్ ఫైనల్ అవుట్కమ్. సో ఇది అయిపోతే నెక్స్ట్ ఏంటి అంటే రికమెండేషన్స్.
రికమెండేషన్స్ మనం ఏం చేయాలనేది యూ కెన్ ఎక్స్ప్లెయిన్. సో ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ట్రైనింగ్స్ అవి ఇవ్వాలి, అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ ప్రాక్టీసెస్, మాక్ డ్రిల్స్ ఇట్లాంటివి కండక్ట్ చేయాలని చెప్పాలి. నెక్స్ట్, హెల్త్ అండ్ సేఫ్టీ ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు ఇంక్లూడ్ ఎంప్లాయీస్ ఇన్ దాట్. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా సేఫ్టీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి అనుకోండి, జరిగినప్పుడు వాటిని రివ్యూ చేసి వాటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనం చెక్ చేసుకొని వాటిని మనం రిస్క్ మిటిగేషన్ ఫ్రేమ్వర్క్స్లో అప్డేట్ చేసుకోవాలి. అంటే హెల్త్ అండ్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్లో ఆర్ రిస్క్ మేనేజ్మెంట్ దానిలో అప్డేట్ చేసుకోవాలి. దాని తర్వాత డైలీ సేఫ్టీ మీటింగ్స్ అండ్ ప్రాపర్ హౌస్ కీపింగ్ కండక్ట్ చేయాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఫ్రమ్ ద థీరీస్, మనం థీరీస్ చదివాక ఆ థీరీస్ నుంచే ఈ రికమెండేషన్స్ కూడా వస్తాయి. సో దట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, ఇవే ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు ఈ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీరు ఇందాక లీనియర్ రిగ్రెషన్ చెప్పేటప్పుడు ఈక్వేషన్ చెప్పాను కదా, సో లీనియర్ రిగ్రెషన్ ఈక్వేషన్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే వీ కెన్ క్యాల్కులేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇన్ ఆర్గనైజేషన్స్ అని చెప్పండి. డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈక్వేషన్ గురించి, అది మీ అవేర్నెస్ కోసం చెప్పాను. ఇన్ కేస్ సూపర్వైజర్ అది ఎలా క్యాల్కులేట్ చేస్తారు చెప్పన్నారు అనుకోండి, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. గుర్తుపెట్టుకోండి, ఆ ఫ్యాక్టర్స్కి మనం వీ టేక్ 1 నుంచి 5 లోపే వాల్యూస్ తీసుకోవాలి ఈక్వేషన్లో ఉన్న వాల్యూస్కి. ఓకే, సో ఈ డాక్యుమెంట్ని మనం పోస్టర్ అంటాము. ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే బెటర్ ఉంటుంది, లేదా ల్యాప్టాప్లో ఇట్లాగే తీసుకెళ్ళి మీ సూపర్వైజర్కి చూసినా కూడా ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. ఓకే, మీకు ఈజీ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు ఏం చెప్పాలనుకున్నా కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు అట్లా. ఓకే, సో నెక్స్ట్ దానిలో యూ గాట్ సమ్ క్వశ్చన్స్ నాకు షేర్ చేశారు మీరు. టాపిక్ అదే పేరు ఎందుకు పెట్టావు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సింపుల్, ఏముంటుంది, మనం యాజ్ వీఆర్ వర్కింగ్ ఆన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, హెల్త్ అండ్ సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాబట్టి ఆ పేరు పెట్టాం మనం. సో ఐ థాట్ ఇట్ ఈస్ వెరీ యాప్ట్ ఫర్ ద ప్రాజెక్ట్ అని చెప్పండి మనం. ఓకే, అసలు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం చెప్పాలనుకుంటున్నాం, వి ఆల్రెడీ లర్న్డ్ ఇట్ రైట్. సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, హెల్త్ అండ్ సేఫ్టీ అనేది కొన్ని ఆర్గనైజేషన్స్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా వెరిఫై చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, నిజంగా ఇండియన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వెదర్ ప్రాజెక్ట్ అనేది ఈ హెల్త్ అండ్ సేఫ్టీ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది చెప్తాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎవరికి డిసడ్వాంటేజెస్ అంటే, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్గా మనకా అనేది మనం తెలుసుకోవాలి. సరే, రెండు చెప్తాను. సో డిసడ్వాంటేజెస్ మనకేమో కన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఏమి ఉండవు. సో ఎప్పుడు కూడా మనం చేసే వర్క్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు. సో నీడ్ నాట్ టు టెల్ దాట్. సో అడ్వాంటేజెస్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. సో అవి ఏముంటాయంటే, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కెన్ అండర్స్టాండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ OSHA బికాజ్ మనం లిటరేచర్ వ్యూలో మెన్షన్ చేసిన అంశాలను బేస్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి, ఈ ప్రాజెక్ట్ వల్ల వీ కెన్ అండర్స్టాండ్ కన్స్ట్రక్షన్ మార్కెట్ ఎంత ఉంది మనం హెల్త్ అండ్ సేఫ్టీ గురించి సపోర్ట్ చేయడానికి. సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ వీ కెన్ స్టార్ట్ ఏ ఫర్మ్ టు హ్యాండిల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ ఇన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అట్లా మనకి వీ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు డూ దాట్. కన్స్ట్రక్షన్ కంపెనీస్ చాలా బెనిఫిట్ అవుతాయి. మనకైతే మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే, వీ కెన్ స్టార్ట్ ప్రొవైడింగ్ కన్సల్టింగ్ టు health construction companies. We can approach them and we can explain them the importance of health and safety to them. Okay, సర్వే ఇంతమందిన ఎందుకు చేస్తావు, ఇంతమంది పైన ఎందుకు చేస్తావు, మేబీ. సో ఎంతమంది పైన చేస్తావు, ఎందుకు చేస్తావు. ఓకే, సో ఈ సర్వేలో ఎలా ఉంటుంది అంటే, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్. సో సర్వేలో ఇప్పుడు 10 మంది తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ 10 మందిని సినిమా బాగుందరా అన్నాం అనుకోండి. సే దాట్ ఎస్ ఇట్స్ గుడ్ అని 10 మంది అన్నారు. తర్వాత ఒక 5గురిని అడిగారు, సడన్గా వాళ్ళందరూ నో అన్నారు అనుకోండి. సో అప్పటి వరకు ఖచ్చితంగా ఎస్ అనుకున్నది ఇట్స్ విల్ బి కన్ఫ్యూజన్ అనమాట, ఎస్ ఆర్ నో అని. ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే మనకి ఏమనిపిస్తుంది, యావరేజ్గా ఉంది అనిపిస్తుంది. సో 10 పీపుల్ ఎస్ అన్నారు, 10 పీపుల్ నో అన్నారు, ఎస్ ఓకే అనిపిస్తుంది. అందరూ బాగుంది అన్నారు అనుకోండి, ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది, ఇన్ కేస్ ఆఫ్ మూవీ. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి ఏంటంటే, కాన్సెన్సస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. టు బ్రింగ్ కాన్సెన్సస్ అనేది మళ్ళీ పాపులేషన్తో మ్యాచ్ అవ్వాలి. అంటే నువ్వు సెలెక్ట్ చేసుకునే 2 కన్స్ట్రక్షన్ కంపెనీస్, నువ్వు చేసుకునే డేటా కొద్దిగా గొప్ప
అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలన్నమాట. అంటే నువ్వు వాళ్ళ డేటా ఏం తీసుకోవట్లేదు, కానీ నువ్వు చేసిన పని వాళ్ళకు కూడా అప్లికేబుల్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాలేజ్లో తీసుకున్నాం, ఏం తీసుకున్నాం మనం, సో సింపుల్. ఇప్పుడు ఏం లేదండి, అప్లికేబుల్ అంటే పాపులేషన్ అని ఉంటుంది, శాంపుల్ అని ఉంటుంది. పాపులేషన్ అంటే ఏంటంటే అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్. శాంపుల్ అంటే ఏంటి, మనం తీసుకున్న 2 కన్స్ట్రక్షన్ కంపెనీస్. గాట్ ఇట్. సో అన్ని కన్స్ట్రక్షన్ కంపెనీ మనం చేసిన అనాలిసిస్ రిజల్ట్స్ మనం ఏ కంపెనీని తీసుకున్నా కూడా అప్లికేబుల్గా ఉండాలి అన్నమాట. అలా ఉండాలంటే కనీసం మనం ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేస్తాం. ఒక ఇద్దరు ముగ్గురు తీసుకున్నామంటే ఏవైతే రిజల్ట్స్ వస్తాయో అవి జనరలైజ్ చేయలేమన్నమాట, అందరికీ అప్లై చేయలేము. ఓకే, కాబట్టి మేము మనం వాళ్ళ జనరలైజ్ చేయగలగాలి. కాబట్టి మనం 2 కంపెనీలు మీద చేసినా కూడా అందులో వచ్చిన రిజల్ట్స్ అనేవి మిగతా కంపెనీలకు కూడా జనరలైజ్ చేయగలగాలి. కాబట్టి we decided that at least 50 plus people మనం తీసుకోవాలి అని. సో 100 టార్గెట్ పెట్టుకున్నాం. వాట్ ఎవర్ ద రెస్పాన్సెస్ we received, based on that we conducted analysis. According to us, we got how many responses? Navigation pane. Here it is collected from 100. అంటే మన sample size 100 from 28 కన్స్ట్రక్షన్ సైట్స్. 28 కన్స్ట్రక్షన్ సైట్స్ వేరు, కంపెనీస్ వేరు అనమాట. 2 కంపెనీకి సంబంధించిన వాళ్ళు 28 సైట్స్ నుంచి రెస్పాండ్ అయ్యారు. ఓకే, సో దట్ ఈస్ సింపుల్. గోట్ ఇట్. అలా తీసుకోండి. 100 మెంబర్స్ని తీసుకున్నాం కాబట్టి కొంచెం రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఒకరిద్దరిని తీసుకుంటే బయాస్డ్ ఉండొచ్చు, బాగుందనొచ్చు, బాగాలేదనొచ్చు, అంటే ఇంప్లిమెంట్ ఉంది, ఇంప్లిమెంట్ లేదనొచ్చు. కానీ అదే మనం ఎక్కువ మందిని తీసుకుంటే కొంచెం మనం జనరలైజ్ చేయొచ్చు, అందరికి సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. జనరలైజేషన్ అంటాం. ఓకే, మనం ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో, ఇప్పుడు నేను నీ గురించి రీసెర్చ్ చేశాను అనుకోండి, యువర్ ఏ స్టూడెంట్ అనుకోండి, ఆ రిజల్ట్స్ని నేను అందరి స్టూడెంట్స్ మీద ఇంప్లిమెంట్ చేయగలిగితే దాన్ని జనరలైజేషన్ అంటాం. అలాగా. ఓకే, జనరలైజ్ చేయాలంటే ఆ పని చేయాలని అర్థం. గోట్ ఇట్. సో అన్నీ వచ్చాయనుకుంటా సొల్యూషన్స్. పేరు ఎందుకు పెట్టామంటే మనం కన్స్ట్రక్షన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ పేరు పెట్టాం. దట్ ఇండియన్ కంపెనీస్ మీద చేస్తున్నాం రీసెర్చ్ కాబట్టి ఆ పేరు పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం చెప్పాలనుకున్నామంటే, కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీస్ హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయా లేదా అనేది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఆ క్వశ్చన్స్ని అడ్రస్ చేయగలుగుతున్నాం. అడ్వాంటేజెస్ ఏంటి అంటే, హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆర్గనైజేషన్స్ తెలుసుకోవచ్చు. మనకేంటి అడ్వాంటేజ్ అంటే, ఈ రీసెర్చ్ చేయడం వల్ల వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఆర్గనైజేషన్స్ చాలా మటుకు హెల్త్ అండ్ సేఫ్టీ ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో మనం ఆ ఏరియాలో ఏమన్నా మనము వాట్ వి కాల్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే మనం వెతుక్కోవచ్చు. ఓకే, వీ కెన్ ప్రొవైడ్ కన్సల్టింగ్ సర్వీసెస్ టు దెమ్ ఇన్ దట్ వే. సో సర్వే ఇంతమంది మీద ఎందుకు చేసాం, ఎంతమంది మీద అంటే, సో ఒక ఇద్దరు ముగ్గురు మీద చేసాం అనుకోండి, ఇట్ వోంట్ వర్క్ ఫైన్. 50 పీపుల్ కూడా వీ కన్సిడర్డ్ ఇట్ లెస్, బికాస్ ఈ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండ్ చాలా మంది పీపుల్ ఉంటారు, చాలా మంది లేబరర్ ఉంటారు ఈ ఇండస్ట్రీలో. సో అంతమందిని రిఫ్లెక్ట్ అయ్యేలా మనకి సొల్యూషన్స్ కావాలి, జనరలైజ్ చేయగలగాలి అంటే అట్లీస్ట్ వీ నీడ్ టు టేక్ 50 ప్లస్ పీపుల్. సో వీ సెలెక్టెడ్ 100 పీపుల్. దట్స్ ఇట్ బ్రో. చాలా సిక్ అయిపోయాను బ్రో, లేకపోతే మీకు మంచి ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. రియలీ సారీ ఫర్ దిస్.